బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి లండన్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. అమెరికా టూర్ కు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై సీఎం మీడియా సమావేశం పెడతారని తెలుస్తోంది. మధ్యాహ్నం పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారని తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మంత్రి సురేఖపై చర్యలకు పలువురు నేతలు పట్టుబడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యవహారాల కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. పార్టీ లైన్ ఎవరు దాటినా చర్యలు తప్పవని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంకేతాలు ఇచ్చారు. మనం చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి లండన్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. అమెరికా టూర్ కు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై సీఎం మీడియా సమావేశం పెడతారని కూడా తెలుస్తోంది. మధ్యాహ్నం పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మంత్రి సురేఖపై చర్యలకు పలువురు నేతలు పట్టుబడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యవహారాల కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. పార్టీ లైన్ ఎవరు దాటినా చర్యలు తప్పవని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంకేతాలు కూడా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి లండన్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. అమెరికా టూర్ కు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై సీఎం మీడియా సమావేశం పెడతారని కూడా తెలుస్తోంది. మధ్యాహ్నం పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఈ రోజు మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. విదేశీ పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించిన అంశంపై సీఎం మీడియా ముందుకు రానున్నట్టు కూడా సమాచారం అంతా ఉంది. అదే సమయంలో సొంత పార్టీ నేతలతో కూడా రేవంత్ కీలక సమావేశం నిర్వహించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే మధ్యాహ్న సమయంలో పార్టీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ సమావేశంలో కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారం కూడా ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలంటూ కూడా పార్టీ నేతల నుంచి కూడా డిమాండ్లు వస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ వ్యవహారంపై కూడా ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తోంది. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా రంగంలోకి దిగడం వివాదానికి అధిష్టానం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చెప్తుందని చెప్పొచ్చు. మరోవైపు పార్టీ లైన్ దాటే నేతలపై చర్యలు తప్పవన్న సంకేతాలను కూడా టీపీసీసీ నాయకత్వం ఇస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. దీంతో సురేఖ వ్యవహారంలో అధిష్టాన నిర్ణయం ఏంటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, సొంత పార్టీ నేతల మధ్య నెలకొన్నటువంటి విభేదాలకు ఫుల్ స్టాప్ పడుతుందా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే లండన్ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు పరీక్ష ముందుందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఈ కీలక సమావేశంలో ఏం తేలనుంది, కాంగ్రెస్ లో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి అంశాలకు సంబంధించి మొత్తం కూడా ఈ రోజు భేటీలో చర్చకు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కొండా సురేఖ వ్యవహారం సంబంధించి అధిష్టాన దృష్టికి తీసుకుపోయారు. ఆ తర్వాత ఆమెకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆ షోకాజ్ నోటీసులో కూడా కొండా సురేఖ వివరణ ఇవ్వడం జరిగింది. ఆ వివరణ కూడా అధిష్టానం ఏమాత్రం సంతృప్తి వ్యక్తం చేయలేదని కూడా మనకు స్పష్టంగా తెలిసింది. ఎందుకంటే ఆమెపై చర్యలు ఉంటాయనేటువంటి సంకేతాలు కూడా ఇప్పటికే విడుదలైనటువంటి నేపథ్యంలో రేపు మాపు మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారని, ఆ తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ప్రచారం. అయితే నిన్న బెంగళూరులో ఖర్గేతో సురేఖ భేటీ అయ్యారు. ఆ భేటీ కూడా చాలా అత్యంత ప్రాధాన్యతను కూడా సంతరించుకుందని కూడా చెప్పొచ్చు. అయితే కాంగ్రెస్ అగ్రనేతలంతా కూడా చాలా సార్లు మాట్లాడారు. కొండా సురేఖ వ్యవహారం సంబంధించి కూడా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల విషయాలకు సంబంధించి మాత్రమే పార్టీలో చర్చించాలి తప్ప ఎక్కడ కూడా బహిరంగ వ్యాఖ్యలు చేయడం, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించలేమంటూ కూడా కొంతమంది సీనియర్ నేతలు కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో ఈ అంశాలను కూడా ఖర్గేతో
సురేఖ వివరించినట్టు కూడా తెలుస్తా ఉంది. తాను ఎక్కడ కూడా నేను పార్టీ లైన్ దాటలేదని, కేవలం కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి నన్ను బలి చేశారనేటువంటి అంశాలు కూడా ఖర్గేతో వివరించినట్టు కూడా తెలుస్తా ఉంది. కానీ కొంతమంది సీనియర్ నేతలు భావించినట్టుగా పార్టీకి సంబంధించిన వ్యవహారాలు బయట మాట్లాడొద్దని చెప్పినటువంటి సీనియర్ నేతలు 20 మంది సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సిఎల్పి కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టడం కూడా క్రమశిక్షణ చర్యల కిందకే వస్తాయి అనేటువంటి ఒక ప్రస్తావన కూడా ఖర్గే దగ్గర తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తోంది. తాను ఎప్పుడు కూడా పార్టీ గురించి తప్పుగా మాట్లాడలేదని, కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలను మాత్రమే నేను తప్పుపట్టానని కూడా కొన్నిసార్లు పలు అంశాలకు సంబంధించి కూడా జరిగినటువంటి రాష్ట్ర రాజకీయాలలో జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి కూడా ఖర్గేకు వివరించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే యాదగిరిగుట్ట, ముఖ్యంగా యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సంబంధించి ఆమె దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆమెకు తెలియకుండానే పాలక వర్గం ఏర్పాటు కావడం, అంతకుముందు మేడారం సమ్మక్క సారక్క సంబంధించినటువంటి ఆలయకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ల విషయంలో ఆమెకు తెలియకుండానే టెండర్లు విడుదల చేయడం వంటి అంశాలకు సంబంధించి కూడా ఖర్గే దృష్టికి తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. అంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన పరిణామాలు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన అన్నదమ్ములు సంబంధించినటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా ఖర్గే దృష్టికి తీసుకువెళ్ళినట్టు తెలుస్తా ఉంది. దాదాపు గంట సమయం పాటు కూడా ఖర్గేతో మాట్లాడినటువంటి సురేఖ ఇటువంటి అంశాలను మొత్తం కూడా ఖర్గేకు పూసగుచ్చినట్టుగా వివరించినట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు 18 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు అక్కడ మీడియా సమావేశం పెట్టారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతుగా కూడా ఒక మంత్రి కూడా లేని అంశాన్ని చూసుకున్నట్లయితే కొండా సురేఖ వెనుక కొంతమంది మంత్రుల ప్రమేయం, అంటే ఖర్గేతో భేటీ కావడం వెనుక మంత్రుల ప్రమేయం ఉందా అనేటువంటి ఒక చర్చ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ కూడా మంత్రులు ఎక్కడ కూడా కొండా సురేఖకు సంబంధించి నెగిటివ్ గా కూడా ఎక్కడ మాట్లాడలేదు. అలాగని పాజిటివ్ కూడా స్పందించకపోయినప్పటికీ కూడా ఇక్కడ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి మద్దతుగా వచ్చినటువంటి ఎమ్మెల్యేల వ్యవహారం సంబంధించి కావచ్చు, వారితో మద్దతు కూడా ఎవరు రాని పరిస్థితి అయితే ఉంది. ఇక అక్క అనుకుంటూ మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీతక్క విషయం చూసుకున్నట్లయితే సీతక్క కూడా ఎక్కడ కూడా ఒక మహిళా మంత్రి, ఆమె కూడా మహిళా మంత్రి అయినప్పటికీ కూడా ఈ సదరు మహిళా మంత్రికి సంబంధించి కూడా ఎక్కడ కూడా కామెంట్స్ అయితే చేయలేదు. ఎక్కడ కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేయని పరిస్థితి అయితే ఉంది. అంటే సీన్ చూస్తుంటే మాత్రం కేవలం మంత్రులకు సంబంధించి, మంత్రులకు తెలియకుండా మంత్రులకు సంబంధించిన శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో రేవంత్ రెడ్డి భేటీ కావడం, అటువంటి అంశం వారికి తెలియకుండా కొన్ని జీవోలు పాస్ చేయడం, కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాలను కూడా రేవంత్ రెడ్డి సంబంధించిన వైఖరిని కూడా అక్కడ ఖర్గేకు వివరించినట్టు కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. తాను మాత్రమే కాదని మిగతా మంత్రులపై కూడా ఇటువంటి ఒక ఒత్తిడి, ఇటువంటి కొన్ని విషయాలు చోటు చేసుకుంటున్నాయనేటువంటి ఆ చర్చ కూడా ఖర్గేతో భేటీలో కూడా వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇటు ఏదైతే తనకు వచ్చినటువంటి షోకాజ్ నోటీసులకు సంబంధించి వ్యవహారం కావచ్చు, తనకు ప్రాధాన్యత ఇవ్వని అంశాలకు సంబంధించి కావచ్చు, పూర్తిగా ఆ చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి అక్కడ ఏఐసిసి ఒక మంత్రిపై చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఏఐసిసి ఇన్వాల్వ్ కావాల్సి ఉంటుంది. మరి ఏఐసిసి మంత్రిపై చర్యలు తీసుకుంటారా, లేకుంటే ఏఐసిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎటువంటి ఆదేశాలు ఇచ్చింది అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అసలు ఈ రోజు మధ్యాహ్నం భేటీలో ఎవరెవరు హాజరవుతారు, ఆ భేటీ సంబంధించి మంత్రులు హాజరవుతారా, లేకుంటే ఈ మొన్న హాజరైనటువంటి 18 మంది ఎమ్మెల్యేలే హాజరవుతారా, ఎటువంటి విషయాలు చర్చకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోవైపు విదేశాల పర్యటనకు సంబంధించి కేంద్రం అనుమతి ఇవ్వకపోవడం వంటి అంశాలకు సంబంధించి కేంద్రంపై ఏ విధంగా ఫైర్ అయ్యే అవకాశం ఉంది, ఆయన వ్యాఖ్యలపై కూడా బీజేపీ నేతలు ఎటువంటి కౌంటర్ ఇస్తారనేది కూడా కొంత రాజకీయ వేడిని రాజేసే అవకాశం కూడా ఖచ్చితంగా కల్పిస్తా ఉంది. శ్రీజ, కిరణ్, అదేవిధంగా ఇప్పుడు సురేఖపై చర్యలు తీసుకోవాలంటూ కూడా మనకి నేతలు చెప్తున్నారు. అదేవిధంగా పార్టీ లైన్ ఎవరు దాటినా కూడా చర్యలు తప్పవంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అంటున్నారు. అయితే మీనాక్షి నటరాజన్ కూడా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. అయితే అందరూ కూడా ఆమెని బర్తరఫ్ చేయాలనే ఆలోచనలు ఉంటే మరి సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు? అంటే నేతలు మాటలు వినొచ్చు అంటారా, లేదా ఆయన సపరేట్గా ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా పార్టీ పరంగా? అంటే జాతీయ పార్టీ అనేటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఏ ముఖ్యమంత్రి కూడా ఆయనకు చర్యలు తీసుకునేటువంటి అధికారం
ఉండదు. కేవలం ఏఐసిసి ఆదేశాలతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే కొండా సురేఖకు సంబంధించి చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ ఇక్కడ ఎమ్మెల్యేల నుంచి వినిపించడంలో రేవంత్ రెడ్డి పాత్ర ఉందనేది కూడా అందరికీ తెలిసిన విషయం. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డికి అగ్ని పరీక్ష బల పరీక్ష కూడా మారినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే కొండా సురేఖ విషయంలో ఆమెపై చర్యలు ఏ విధంగా ఉన్న చర్యల విషయం సంబంధించి పక్కన పెడితే రేవంత్ రెడ్డికి మద్దతుగా వచ్చింది కేవలం 18 మంది ఎమ్మెల్యేలనా అనేటువంటి ఒక చర్చ కూడా సాగుతుంది. ఆ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డికి ఈ వ్యవహారం మొత్తం కూడా ఒక బల పరీక్షగా మారినటువంటి పరిస్థితులు అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. మరోవైపు ఒక్క మంత్రి కూడా ఇటు రేవంత్ రెడ్డికి మద్దతుగా వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే లేవు. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎక్కడ కూడా కొండా సురేఖ వ్యవహారం సంబంధించి పెదవి విప్పలేదు. అంటే సీన్ చూస్తుంటే మాత్రం 18 మంది ఎమ్మెల్యేలు హాజరైన అంశం సంబంధించి ఒక ఎత్తు అయితే ఇక్కడ రాష్ట్రంలో ప్రచారం మరో విధంగా సాగుతుంది. ఏదంటే 18 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి మాత్రమే రేవంత్ కు మద్దతుగా ఉన్నారు. ఆయన వెనుక ఈ 18 మంది ఎమ్మెల్యేలు తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేరు. వారంతా కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేక వర్గం అనేటువంటి ఒక చర్చ కూడా సాగుతున్నటువంటి నేపథ్యంలో మరి కొండా సురేఖ పై చర్యలు తీసుకోవాలంటే ఈ 18 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే అవసరమా, లేదంటే ఇంకా ఏఐసిసి ఇంకా ఏమన్నా విషయాలు చెప్పిందా అనేటువంటివి కొంత సస్పెన్స్ గా మారినటువంటి క్లియర్ గా మనకు తెలుస్తా ఉంది. అంటే నిన్న భేటీలో కూడా రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆయన వైఖరికి సంబంధించి కావచ్చు, అన్నదమ్ముల వ్యవహారం కావచ్చు, అవినీతి వ్యవహారం కావచ్చు, ఇటు మంత్రుల ఇన్వాల్వ్ లేకుండానే అధికారులతో భేటీ కావడం, టెండర్లు పాస్ చేయడం, ఇటువంటి అంశాలన్నీ కూడా నిన్న ఖర్గేతో భేటీ అయినటువంటి సమయంలో ఈ అన్ని చర్చ కూడా వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఎన్ని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి జాతీయ అధ్యక్షులు ఖర్గే ఎలాంటి ఆదేశాలు, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతున్నారు? నిజంగా అందరూ ఈ 18 మంది ఎమ్మెల్యేలు అన్నట్టు రేవంత్ రెడ్డి అన్నట్టు నిజంగా కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారా, లేకుంటే ఒకవేళ చేసినట్లయితే ఆ స్థానంలో మరో బీసీ మహిళకు అవకాశం ఇవ్వాలి. కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఆ స్థాయి లీడర్ అయితే ఎవరు లేరు. మరి ఆమె స్థానంలో ఎవరిని భర్తీ చేస్తారు? ఆమె నిజంగా మంత్రి పదవి నుంచే బర్తరఫ్ చేస్తారా, లేకుంటే పూర్తిగా ఆమెను పార్టీ నుంచే సస్పెండ్ చేస్తారా అనేది కూడా ఇక చాలా అంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనేది కూడా చాలా ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం భేటీ సంబంధించి ఆ భేటీ తర్వాత చాలా కీలక విషయాలు ఆ భేటీలో చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? నిజంగా ఏఐసిసి కొండా సురేఖపై చర్యలకే ఆదేశిస్తుందా, లేకుంటే ఈ ఒకవేళ అవకాశం ఇచ్చి వార్నింగ్ లాగా ఇచ్చి వదిలేస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది శ్రీజ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ కిరణ్.